హలో అండి, వెల్కమ్ టు శివకమలం గార్డెన్ నర్సరీ. విండ్ అయితే విపరీతంగా ఉంది, ఫుల్ గాలులు కొడుతూ ఉన్నాయి. బికాజ్ ఈ వీడియో నేను రెయినీలో షూట్ చేశాను, ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. సో ఇట్ గాట్ డిలేడ్. మా ఫ్యామిలీ అంతా కూడా మా టెర్రస్ గార్డెన్ పైకి వచ్చి వీ ఆర్ ట్రయింగ్ టు డూ సమ్ గార్డెనింగ్ టుడే. రెయినీ కాబట్టి కొన్ని విత్తనాలన్నీ నాటుదామని అన్నీ తీసుకొచ్చాము. విత్తనాలన్నీ తీసుకొచ్చి నాటుతున్నాము. ఇంకా ఇది కొన్ని రోజుల క్రితం తీసింది ఈ కాయలు వీడియో. ఇది కలింకాయలు అంటారు, కరోండా అని కూడా అంటారు. సో ఇదైతే లివర్కి సూపర్ ఫ్రూట్ అనమాట. ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటారో, ఇంకా లివర్ డిజార్డర్స్ ఉంటాయో, ఈ ఫ్రూట్ తింటే చాలా మంచిది. సో ఇవి ఎప్పుడెప్పుడు పెద్దగా అవుతాయని వెయిట్ చేసాము. సో ఇప్పుడు పెద్దగా అయిపోయాయి ఈ ఫ్రూట్స్, కొంచెం పెద్దగా హార్వెస్టింగ్కి రెడీ అయ్యాయి. ఇంకా ఫస్ట్ హార్వెస్టింగ్ కాబట్టి మా టెర్రస్ పైనే ఇది ఫస్ట్ హార్వెస్టింగ్ అండి. సో ఫస్ట్ హార్వెస్టింగ్ కాబట్టి ఇంకో మా అల్లుడితో చేయించాము ఫస్ట్ హార్వెస్టింగ్. హీ ఈజ్ వెరీ క్యూట్ కదా. సో టక్క వాడు చాలా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట ఈ హార్వెస్టింగ్. ఇవేంటే రెడ్గా చెర్రీస్ లాగా ఉన్నాయని ఫుల్ ఎంజాయ్ చేస్తూ హార్వెస్టింగ్ చేశాడు. ఐ థింక్ కిడ్స్కి మనం ఇలాంటి గార్డెన్ ఇవన్నీ అలవాటు చేయాలండి, గార్డెన్ ఇలాంటి హార్వెస్టింగ్. బికాజ్ మన బేసిక్ సెన్స్ ఏంటి అని అంటే, మనం ఏదైనా పండించుకోవాలి, తినాలి, అండ్ మన ఎయిర్ క్వాలిటీ ఇవన్నీ కాపాడుకోవాలి. ఇవన్నీ చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేస్తేనే వీళ్ళకి కూడా అలవాటు అవుతాయి. ఇక ఈ కలింకాయలు పచ్చడి చేసుకుంటే మాత్రం ఇంకా ఏది పనికిరాదు దీని ముందు. సూపర్ టేస్ట్ ఉంటుంది. మనకు మామిడికాయ పచ్చడి ఎంత ఇష్టమో ఈ కలింకాయల పచ్చడి కూడా అంతకంటే ఒక స్టెప్ ఎక్కువ ఇష్టం అనేలాగా అంత బాగుంటుంది టేస్ట్. చాలా బాగుంటుంది. తప్పకుండా మీకు దొరికితే మాత్రం ట్రై చేయండి. హెల్త్ వైజ్ అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అలాగే ఇంకా టేస్ట్ వైజ్ కూడా సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ హార్వెస్టింగ్ వచ్చేసి ఈ పొన్నగంటాకండి. చిన్న టబ్లో, ఒక 100 రూపీస్ చిన్న టబ్లో మేమైతే ఈ పొన్నగంటాకు నాటాము. కోసిన ప్రతిసారి మా ఫ్యామిలీ అంతటికి సరిపడా వస్తుందండి ఈ పొన్నగంటాకు ఐస్కి చాలా మంచిది. ఎవరైతే సిస్టమ్స్ ముందు వర్క్ చేస్తూ ఉంటారో, ఇంకా చెప్పాలంటే ఎవరైతే 24 గంటలు ఫోన్స్ చూస్తూ ఉంటారో, ఇంట్లో ఉండే లేడీస్ అండి ముఖ్యంగా, ఏం తోచక వంట చేసేసి మార్నింగ్ ఇక ఫోన్ పట్టుకొని సీరియల్స్ అవి ఇవి వీడియోస్ చూస్తూ ఉంటారు. పాపం వాళ్ళకు టైంపాస్ అవ్వాలి కదా. సో లేదంటే టీవీ చూస్తూ ఉంటారు. సో ఎవరైనా కంప్యూటర్ బాగా చూసేవాళ్ళు కానీ, టీవీ విపరీతంగా చూసేవాళ్ళు, లేదా ఒక ఏజ్ వచ్చాక కూడా, ఈరోజు చిన్నపిల్లలు కూడా ఐసైట్ తగ్గిపోతూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళందరూ ఇదొక చెట్టు పెట్టుకోండి, ఇదొక మొక్క పెట్టుకోండి ఇంట్లో. ముదిరిపై నాకుంటే తీసేయండి, అది వేసుకోవద్దు. సో ఇది మనకి మార్కెట్లో దొరుకుతుందండి. ఒక కట్ట తెచ్చుకొని ఇలా ఒక టబ్లో పెట్టేసుకుంటే ఇంకా ప్రతిరోజు 365 డేస్ ఆకులు వస్తూనే ఉంటాయి. ఒక్క టబ్లో పెట్టుకున్నా సరిపోతుంది, ఫ్యామిలీ అంతటికి సరిపడా ఆకు వస్తుంది. సో మేమైతే ఇప్పుడు చక్కగా హార్వెస్ట్ చేసుకున్నాము. దీన్ని పప్పులో వేసి వండుకున్నా లేదా టొమాటోతో వండుకున్నా కానీ చాలా బాగుంటుంది. కళ్ళకి చాలా మంచిదన్నమాట పొన్నగంటాకు. ఇంకా కొన్ని వంకాయలు అయ్యాయి. ఇది వచ్చేసి రెడ్ చీర అంటారు, లేదంటే రెడ్ కలర్ తోటకూర అంటారు. ఈ రెడ్ కలర్ తోటకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఏదైనా సరే రెడ్గా ఉందంటే అందులో ఐరన్ పుష్కలంగా ఉంటుందన్నమాట. బీట్రూట్లో ఎంతైతే వాల్యూస్ ఉంటాయో, ఐరన్ కంటెంట్ ఇవన్నీ బాగుంటుందో, ఈ తోటకూరలో అంతకి డబుల్ ఉంటుంది. ఇది కూడా కొంచెం హార్వెస్ట్ చేసాము. 2 ఆకుకూరలు కలిపి కూడా వండుకోవచ్చు, లేదంటే సెపరేట్ కూడా వండుకోవచ్చు. మేమైతే కలిపి వండేస్తాము. ఎవరికైతే ఈ ఆకు రెడ్గా ఉంది, వండినప్పుడు రెడ్గా వస్తుంది అనుకుంటారో వాళ్ళు ఏం చేయాలంటే వాటర్ పోయకుండా వండండి, అప్పుడు అంత రెడ్గా రాదు. ప్రతి కుండీలో, ప్రతి టబ్లో కూడా ఈ రెడ్ చీర ఉందన్నమాట. ఇంకా మాకు ప్లేట్ నిండా ఈ పొన్నగంటాకైతే ప్లేట్ నిండా వచ్చింది. ఇందులో కొంచెం పప్పు వేసి వండుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా కొంచెం ఇది వచ్చేసి రోజ్మేరీ అండి. రోజ్మేరీ ఆయిల్ ఇప్పుడు చాలా పాపులర్ కదా, హెయిర్కి చాలా మంచిది. సో కొంచెం అది కూడా కోసాము. నెక్స్ట్ టైం రోజ్మేరీ ఆయిల్ ఫుల్ వీడియో నేను పెడతాను ఎలా తయారు చేసుకోవాలో, అప్పుడు మీరు ఫుల్ వీడియో చూడండి. వెదర్ అయితే ఇవాళ ఇలా ఉందండి. ఈ వెదర్ చూస్తుంటే ఇదేదో VFX క్రియేట్ చేసినట్టుగా ఉంది. ఒకసారి మా ఇంటి చుట్టూ ఉండే బిల్డింగ్స్ అన్నీ ఇలా షూట్ చేశాను. చూడండి, అసలు VFXలో క్రియేట్ చేసినట్టుగా ఉంది కదా ఈ వీడియో. బాగా అనిపించింది. సో ఓవరాల్గా అయితే ఇవాళ మేము చేసిన హార్వెస్టింగ్ ఇదండి.
ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్యామిలీ అందరం కలిసి ఏ పని చేసినా కానీ చాలా ఈజీగా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఎవరైతే ఫ్యామిలీ వాల్యూస్ తెలుసుకుంటారో వాళ్ళ లైఫ్లో తప్పకుండా సక్సెస్ అవుతారు. తెలుసుకోలేకపోతే మాత్రం సక్సెస్ అవ్వడం చాలా కష్టం. సో హోప్ యూ ఆల్ లవ్ దిస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. శివకమలం గార్డెన్ నర్సరీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వెరైటీ ప్లాంట్స్ ఎన్నో కూడా మీ ముందుకు తీసుకొస్తాం. ఈరోజు చూసారా, మీరు కలింకాయలు చూశారు, రెడ్ కలర్ తోటకూర చూశారు, తెల్ల వంకాయలు చూశారు, ఇంకా రోజ్మెరీ చూశారు. ఎన్నో వెరైటీ ప్లాంట్స్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.